పొలంలో కొంగ దొరికిందని చెప్పి ఇంటికి తీసుకోపోతే పరకిరిగేలాగైతే కొట్టింది మా అమ్మ. అసలేం జరిగిందంటే నా పాటికి నేనేదో పాటలింటూ అలా కూర్చొనున్నా ఇంతలో మా అమ్మ అయితే వచ్చింది. ఇక మా అమ్మ అయితే వచ్చేసి పొలం కాడికెళ్ళేసి పొలం ఎలా ఉందో చూసుకురమ్మని చెప్పింది. ఇంకా ఎప్పుడు నాకే కాదు పనులు చెప్పేది. అప్పుడప్పుడు నీ చిన్న కొడుక్కి కూడా చెప్పుకో అని చెప్పేసి నేను మళ్ళీ పాటలింటా ఉన్నా. ఈసారి అయితే మళ్ళీ చీపురు పట్టుకొని అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇక చీపురు పట్టుకొని ఎంట్రీ ఇచ్చిందే కాకుండా చీపురు ఇరిగేలాగైతే కొడతాను ఇప్పుడు గాని వెళ్ళకపోతే అని చెప్పి స్వీట్ గా వార్నింగ్ అయితే ఇచ్చింది. ఇక అంత స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇంక చేసేదేమీ లేక నేను మా ఫ్రెండ్ అయితే పొలం కాడికైతే బయలుదేరైతే వెళ్ళాము. ఇక పొలం కాడికి రాగానే ఇక్కడైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆ కొండల మధ్యలో ఆ సూర్యుని చూస్తుంటే ఏదో ఒక తెలియని ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇక ఎంతైనా పల్లెటూరులో పుట్టి పెరగాలంటే కొంచెమైనా లక్ ఉండాలన్నమాట ఇలాంటివి చూడాలంటే. ఇక సన్సెట్ నైతే చూసేసి ఇంకా పొలం కాడికైతే వెళ్ళాను. ఇంకా అలా పొలం గట్టి మీద నడుచుకొని పోతా ఉంటే నాకు దూరంగా ఏదో ఒక ఉచ్చికి ఏదో పడిపోయినట్టయితే కనిపించింది. ఇక దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక కొంగ అన్నమాట. దానికైతే కొంచెం దెబ్బలైతే తగులున్నాయన్నమాట. ఇంక ఇంటికి తీసుకోపోదామని అయితే ఫిక్స్ అయిపోయాను నేను దీన్ని. ఇంకా అలా ఇంటికి తీసుకోపోయి సర్ప్రైజ్ అని చెప్పేసి మా అమ్మకైతే చూపించాను. దాని తర్వాత మా అమ్మ రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఒరే ఇప్పటికే ఈ కుక్కలు ఇవన్నీ యాగలేకుండా ఉంటే మళ్ళీ అదేంద్ర అది ఎందుకు తెచ్చావు? ఇది కట్టేసి దొరికింది మా. నీకు ఎన్నిసార్లు చెప్పిన మీరు మారరు. మారేదేంది? ఇక దాన్ని తీసుకురాగానే మా అమ్మ అయితే చాలా అంటే చాలా రియాక్ట్ అయింది అనమాట. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఎక్కడ సాకాలని చెప్పేసి కొంచెం భయంతో నా మీద అయితే పరక దెబ్బలు కూడా పడ్డాయి. ఇక ఈ కొంగ కాలుకైతే ఉచ్చుందమ్మా. ఆ ఉచ్చుని కట్ చేసిన తర్వాత దాన్ని గాల్లోకి వదిలేస్తానని చెప్తే ఓకే అని అయితే చెప్పింది. ఇక దాని కాలుకున్న ఉచ్చునైతే కట్ చేసి దాన్ని అయితే గాల్లోకి అయితే వదిలాను అనమాట. అదైతే ఎగురుకుంటే వెళ్ళి మళ్ళీ మా ఇంటి పక్కనే పడిపోయింది. ఇంకా ఇలా కాదని చెప్పేసి దాన్ని తీసుకోపోయి మా రోడ్డు అవతల అడవి అయితే ఉందన్నమాట. దాంట్లోకి వదిలాను అనమాట. వదలంగానే గాల్లోకి అయితే ఎగిరిపోయింది. ఇక ఫైనల్ గా దానికైతే బాయ్ చెప్పేసి ఇంటికైతే బయలుదేరేశాను. ఇక మీరైతే వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి బాయ్.